నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. చంద్రబాబు ఒక మెట్టు తగ్గారంటే మాయ చేస్తున్నట్టే. అబ్బురపరిచిన తిరుపతి ఎంపీ గురుమూర్తి విజయం. జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు కోటరి. కూటమి ప్రభుత్వం ఏం చేయాలో చెప్పిన షర్మిల. జగన్ మంత్రుల దళంలో ఒకే ఒక్కడు పెద్దిరెడ్డి. ఫలితాలలో ఘన విజయం నమోదు చేసిన సంతోషాన్ని కూటమి కీలక నేతలు ఉభయులు పంచుకోవడానికి ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ దంపతులు వెళితే బాగుంటుందా, లేదా మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ జనసేన కార్యాలయానికి చంద్రబాబు నాయుడు స్వయంగా వస్తే బాగుంటుందా? ఇది అంత పెద్ద చర్చ కాకపోవచ్చు, కానీ వయసులో ఎంతో పెద్దవాడు, రాజకీయాల్లో అనుభవజ్ఞుడు అయిన చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ వెళ్లడం మాత్రమే ధర్మంగా ఉంటుందని ఎవరైనా అభిప్రాయం చెప్తారు. కానీ ఫలితాలు వెలువడిన రోజున అందుకు విరుద్ధంగానే జరిగింది. హైదరాబాద్లో స్థిర నివాసం ఉంటూ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పదవులు కోరుకునే వారికి ఓటు వేయవద్దు అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ వచ్చారు. జనానికి ఆ పాయింట్ ఎక్కలేదు. కానీ దానికి తగినట్లుగానే ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోని నివాసంలోనే ఉండిపోయారు. పిఠాపురంలో ఆయన గెలిచినట్లుగా ప్రకటన వచ్చిన తర్వాత కానీ అక్కడి నుంచి కదలలేదు. భార్య అన్నా కొణిదెల మంగళహారతులు ఇవ్వగా ఆమెను కూడా వెంటబెట్టుకుని మంగళగిరి చేరుకున్నారు. తన పార్టీ కార్యకర్తను ఉద్దేశించి చిన్న ప్రసంగం చేశారు. ఆ తర్వాత కూటమి విషయాల గురించి మాట్లాడుకోవడానికి పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్ళి ఉంటే చాలా మర్యాదగా ఉండేది. ఆయన ఆ పని చేయకుండా చంద్రబాబు నాయుడునే తన ఇంటికి పిలిపించుకున్నారు. ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం రాబోయే 5 ఏళ్లలో ఎలా అడుగులు వేయబోతున్నదనే సంకేతాలు అందుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ బ్యాక్ సీట్ డ్రైవింగ్ చేయడానికి ఉత్సాహపడతారేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు తీరు గురించి తెలిసిన వారు మరో రకమైన అనుమానాన్ని కూడా వెలిబుచ్చుతున్నారు. చంద్రబాబు నాయుడు ఒక మెట్టు దిగి వచ్చారంటే గనుక దాని అర్థం ఎక్కడో మాయ చేయడానికి ఆయన స్కెచ్ వేస్తున్నారని వారు పేర్కొంటున్నారు. ఆయనే తనంతటిగా తను పవన్ ఇంటికి రావడం అంటే మంత్రి పదవుల కేటాయింపు తదితర వ్యవహారాలలో జనసేనకు ఎంతో కొంత నష్టం జరుగుతుందని వారి అభిప్రాయంగా ఉంది. మొత్తానికి పవన్ బీజేపీల అవసరం లేకుండా కూడా ప్రభుత్వాన్ని కొనసాగించగల స్థాయి మెజారిటీ సొంతంగా కలిగి ఉన్న చంద్రబాబు నాయుడు రాబోయే 5 ఏళ్ల పాటు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారో గమనించాలి. తిరుపతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 వైసీపీ అభ్యర్థులు ఓడిపోయిన ఎంపీగా డాక్టర్ మద్దెల గురుమూర్తి గెలుపొందారు. ఈయన గెలుపు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన సమీప బీజేపీ అభ్యర్థి వరప్రసాద్పై డాక్టర్ గురుమూర్తి 14,569 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మెజారిటీని పక్కన పెడితే కూటమి సునామీలో ఆయన గెలుపు గొప్పది. అది కూడా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఎమ్మెల్యే అభ్యర్థులంతా ఘోర పరాజయాన్ని మూటకట్టుకోగా ఆయన మాత్రం విజయాన్ని సొంతం చేసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో భారీ క్రాస్ ఓటింగ్ జరిగింది. తిరుపతి లోక్సభ పరిధిలోని తిరుపతిలో 61,956 ఓట్లు, సూళ్లూరుపేట 29,115 ఓట్లు, శ్రీకాళహస్తి 43,304, వెంకటగిరి 16,294, గూడూరు 21,191, సర్వేపల్లిలో 16,288 ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థులు ఓడిపోయారు. ఈ మెజార్టీలను చూస్తే ఏ రకంగా కూడా కూటమి అభ్యర్థి భారీ మెజార్టీతో విజయాన్ని సొంతం చేసుకోవాలి. కానీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గరికి వచ్చేసరికి ఓటర్లు వైసీపీ వైపే మొగ్గు చూపారు. సత్యవేడు, వెంకటగిరి, గూడూరు, సర్వేపల్లి నియోజకవర్గాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కంటే మెజార్టీ వచ్చింది. ఈ మెజార్టీనే తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించింది. తిరుపతి పార్లమెంటు పరిధిలో టీడీపీ అభ్యర్థులందరూ గెలిచి ఎంపీ అభ్యర్థి ఓడిపోవడాన్ని కూటమి జీర్ణించుకోలేకపోతోంది. గురుమూర్తి వ్యక్తిగత మంచితనమే ఆయనకు విజయాన్ని అందించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారాన్ని 10 మందికి సాయం చేయడానికే గురుమూర్తి ఉపయోగించారని నియోజకవర్గంలో ఆయనకు మంచి పేరు ఉండడం విశేషం. వైసీపీ ఘోర పరాజయానికి దారితీసిన పరిస్థితులపై ఆ పార్టీ నాయకులు సమీక్షించుకుంటున్నారు. ఎందుకు ఇలా జరిగిందనే పోస్ట్ మార్టం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్ చుట్టూ పనికిమాలిన అధికారులు చెత్త కోటరీ ఉందని ఘాటు విమర్శ చేశారు. అబద్ధం చెప్పకూడదు, రాజకీయాల్లో నిజాయితీగా ఉండాలనే జగన్ తీరులో నిజంగా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటున్నారేమో అన్నారు. తమ వైపు నుంచి ఏవైనా తప్పులున్నాయేమో అని మాట్లాడుకోవాల్సి వస్తే జగన్ ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచంలో ఉన్నారని ఆయన విమర్శించారు. ధనుంజయ రెడ్డి లాంటి పనికి మాలిన చెత్త అధికారి జగన్ దగ్గర ఉన్నాడని ఘాటు విమర్శ చేశారు. ఏదైనా అర్జీ తీసుకెళ్తే ఆయనే సీఎంలా ఫీల్ అయ్యి తన రూమ్ వద్దే గంటల తరబడి కూర్చోపెట్టుకుంటాడన్నారు.
తాము అడిగే పనుల గురించి సరిగా అర్థం చేసుకోలేదంటూ కొన్ని ఉదాహరణలు చెప్పారు. ఒక పని విషయమై ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్తే రేపు ఎల్లుండి అంటూ 5 ఏళ్లు తిప్పుకున్నాడని విమర్శించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాలని అడిగితే రేపు ఎల్లుండి అంటూ 5 సంవత్సరాలు గడిపారని విమర్శించారు. విదేశీ విద్యా పథకానికి సంబంధించి పేదకాపు విద్యార్థుల బకాయిలను క్లియర్ చేయాలని అడిగితే రేపు ఎల్లుండి అంటూ 5 ఏళ్లు తిప్పుకున్నాడని ధనుంజయ రెడ్డిపై విమర్శలు చేశారు. కొన్ని విషయాలను నిజంగా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు బహుశా మా వైపు కూడా ఏదైనా ఎక్కడైనా పొరపాటు ఉంది అని అనుకుంటే ముఖ్యమంత్రి గారిని ఒక ట్రాన్స్లో పెట్టి చుట్టూ ఒక కవచం కింద ఉండి ధనుంజయ రెడ్డి గారు లాంటి పనికి మాలిన చెత్త అధికారులు ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకుని వెళ్తే ఆయన రూమ్ బయట ఆయనే ముఖ్యమంత్రిలాగా గంటల తరబడి కూర్చొని కూడా కాదు, నుంచుని లోపలికి వెళ్తే ఆయనకి తీరిక లేనట్టుగా, ఎమ్మెల్యేతో మాట్లాడడానికి కూడా తీరిక లేనట్టుగా 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా, మేము తీసుకొచ్చినటువంటి పనులను సరిగ్గా అర్థం చేసుకోకుండా, కోరుకొండ భూములకి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి అని చెప్పి ఆవేళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ఉద్యమాలు చేశాం, పోరాటాలు చేశాం. ఆ సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గరికి, ధనుంజయ రెడ్డి దగ్గరికి 10 సార్లు తిరిగినప్పుడు అదే పనిగా రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం భూములకి సంబంధించినటువంటి రైతులకి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పని అడిగితే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. విదేశీ విద్యా దీవెనకి సంబంధించినటువంటి కాపు విద్యార్థులు, పేద విద్యార్థులకు సంబంధించినటువంటి బకాయిల్ని క్లియర్ చేయండి అని అంటే రేపు ఎల్లుండా అని చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదైనా వెళ్ళి చెబితే ముఖ్యమంత్రి గారు ప్రగాఢమైన నమ్మకంతో, ఒక గుడ్డి విశ్వాసంతో ఈ ధనుంజయ రెడ్డి గారిని బయట నుంచి పిలవడం, ఆయనకి చెప్పడం, ఏ కాగితం ఆయన చేతిలోకి వెళ్ళినా ఇక అంతే సంగతులు. 1 కాదు 2 కాదు, 100 సమస్యలు చెప్పచ్చు. బహుశా కొత్తగా ఎన్నిక కావడం, ఏదో చెయ్యాలి, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలనేటువంటి తాపత్రయంతో 1కి 10 సార్లు ప్రతి వారం మంగళవారం విజయవాడకు వెళ్ళడం, సచివాలయం చుట్టూ తిరగడం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం చుట్టూ తిరగడం, ఆ ధనుంజయ రెడ్డి గారి కాళ్ళ చుట్టూ తిరగడం, తిరిగిన దానికి ఏ అధికారి దగ్గర నుంచి కూడా సరైనటువంటి స్పందన లభించేటటువంటి పరిస్థితి కాదు. నిజంగా పాపం ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ ఈ రాష్ట్రాన్ని ఏదో గొప్పగా చెయ్యాలి, తండ్రికి మించిన పేరు తీసుకొచ్చుకోవాలని చెప్పి ఆయన పడినటువంటి తాపత్రయం. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏర్పాటు కానున్న కూటమి ప్రభుత్వం ఏం చేయాలో సలహాలు ఇచ్చారు. ముందుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు ఆమె శుభాకాంక్షలు చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధిపై దృష్టి సారించాలని ఆమె కోరారు. సంక్షేమం, అభివృద్ధి సమానంగా జరగాలని ఆమె అన్నారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం రాష్ట్రానికి రావాల్సినవి సాధించాలని ఆమె సూచించారు. మొదటగా ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావాలని కోరారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు. రాజధాని అమరావతి నిర్మాణం జరగాలన్నారు. నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా అనేది రాష్ట్ర ప్రజల ఆకాంక్షతో పాటు రాష్ట్ర విభజన సందర్భంలో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. విభజన హామీలు నెరవేరుస్తామనే హామీతోనే కేంద్రంలో ఏర్పాటు కానున్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని షర్మిల డిమాండ్ చేశారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేసిందన్నారు. రానున్న రోజుల్లో కూడా తాము అదే పాత్ర పోషిస్తామని ఆమె చెప్పారు. జనం గొంతుకుగా తాము ఉంటామని ఆమె స్పష్టం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామని ఆమె హెచ్చరించారు. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉండి పరిపాలన సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి నాయకుడు. ఆయన కేబినెట్ అనుచరుల దళంలో ముఖ్యమంత్రి కాకుండా మొత్తం 25 మంది ఉన్నారు. ఈ 25 మందిలో 5గురికి ఏకంగా డిప్యూటీ ముఖ్యమంత్రి అనే హోదా కూడా ఉంది. అంటే స్థూలంగా గమనించినప్పుడు ఒక ముఖ్యమంత్రి, 5గురు డిప్యూటీ ముఖ్యమంత్రులు, వీరు కాకుండా 20 మంది మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభం?
ఇప్పుడు ఎన్నికల్లో జగన్ దళంలో ఒక్కరు తప్ప వారందరూ కూడా గలంతయ్యారు. జగన్ మంత్రివర్గంలో ఉంటూ ఈ ఎన్నికలలో గెలిచిన ఒకే ఒక్క మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పొంగనూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలవడం మాత్రమే కాదు, తంబళ్లపల్లి నుంచి తన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అలాగే తన కొడుకు మిథున్ రెడ్డిని రాజంపేట ఎంపీగా గెలిపించుకున్నారు. ఇంతటి ప్రతికూల పవనాలు వీచిన సమయంలో కూడా 3 స్థానాల్లో తన కుటుంబ సభ్యులను గెలిపించుకోవడం ద్వారా పెద్దిరెడ్డి తన ప్రజాదరణను సాధికారకంగా నిరూపించుకున్నారు. సూటిగా చెప్పాలంటే ఇలాంటి ఫీట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా సాధ్యం కాలేదు. ఆయన టికెట్లు ఇచ్చిన వారు సొంత కుటుంబం నుంచి తమ్ముడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా గెలుపొందినప్పటికీ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పరాజయం పాలయ్యారు. ప్రజలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిర్మించుకున్న మంచి పేరు మాత్రమే ఇవాళ ఆయనకు అండగా ఉండి ఆయనను గెలిపించిందని వినిపిస్తోంది. నియోజకవర్గంలో ఏ మారుమూల పల్లెలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పెద్ద ఆయన తలుపు తడితే చాలు కష్టం తీరిపోతుందని నమ్మేంత స్థాయిలో ఆయన ప్రజాదరణ అక్కడ చలామణిలో ఉంటుంది. తనను కలవడానికి వచ్చిన ప్రతి వ్యక్తితోనూ పెద్దిరెడ్డి మాట్లాడతారు. వారి కష్టాలు విని వాటిని పరిష్కరించడానికి అధికారులు పురమాయిస్తారని పేరుంది. ఆయన చెంతకు వెళ్లే ప్రతి వ్యక్తితోనూ స్వయంగా మాట్లాడడం అనేదే సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనల్పమైన బలంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.